నాకే కనుక శోభా శెట్టి లాంటి కూతురుంటే పీక మీద కాలేసి తొక్కేవాడినంటూ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు శివాజీ చేసిన కామెంట్స్ అప్పట్లో బాగా వైరల్ అయింది. అసలు శివాజీకి కూతురుందా? అనే ప్రశ్నలొచ్చాయి. సరిగ్గా అదే సమయంలో నటుడు సమీర్ శివాజీ కూతురుందంటూ బాంబు పేల్చారు. అప్పటి వరకు తనకిద్దరు కొడుకులు మాత్రమే అని చెప్పిన శివాజీ తన కూతురుందనే విషయాన్ని రహస్యంగా ఎందుకుంచారనే విషయం మాత్రం ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. అయితే తనకి కూతురు లేదని గతంలో చెప్పిన శివాజీ మరోసారి అలీతో సరదాగా షోలో క్లారిటీ ఇచ్చారు. శివాజీ కెరియర్ స్టార్ట్ చేసినటువంటి విషయాలను అడిగి తెలుసుకున్న అలీ, ఈ చిన్నారి ఫోటోని స్క్రీన్ మీద చూసి ఎవరు అని అడిగారు. దాంతో శివాజీ, ఇది నా కూతురు. ఆమెను చూసే సమీర్ నాకు కూతురుందని చెప్పాడా అని నవ్వుతూ, చిన్నోడు రిక్కీగాడు. ఆడపిల్ల గెటప్ ఏసాం. మా ఇంట్లో ఆడపిల్ల లేదు కదా! అందుకే ఆడపిల్ల గెటప్ ఏసాం అంటూ చెప్పారు. నాకిద్దరు అబ్బాయిలే. కూతురుందని బయట టాకొచ్చింది. ఎక్కడుందో ఏమో కానీ నా కూతురుంటే తెచ్చివ్వండి. శుభ్రంగా పెంచుకుంటాను. నేనెక్కడా విత్తనాలు చల్లేదన్నారు. ఆర్టిస్ట్ సమీర్ ఏదో ఇంటర్వ్యూలో చెప్పారట. పాపం అతనికి కూడా తెలిసుండకపోవచ్చు. అది వైరల్ అయిపోయింది. నాకు ఇద్దరే కొడుకులు. అసలు మా ఇంట్లో అందరూ మగబిడ్డలే. తమ్ముడికి ఇద్దరు మగాళ్ళే. విచిత్రం ఏంటంటే మా ఇంట్లో గేదెలు కూడా అన్ని దున్నపోతులే పుడతాయి. దూడలు పుట్టవు. అదేం విచిత్రమో మరి. మాకు ఆడపిల్లలు పుట్టలేదు. మొన్నటికి మొన్న మా ఆవుకి గిత్త పుట్టిందంటూ చెప్పుకొచ్చాడు హీరో శివాజీ. కాగా ప్రస్తుతం హీరో శివాజీ 'బిగ్ బాస్' తర్వాత మళ్ళీ సినిమాలతో బిజీ అయ్యారు. 90స్ వెబ్ సిరీస్‌తో సూపర్ హిట్ సాధించిన శివాజీ మరో 2 చిత్రాల్లో హీరోగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. సో, లాంగ్ గ్యాప్ తర్వాత తిరిగి 'బిగ్ బాస్‌లో' కనిపించినటువంటి శివాజీ విన్నర్ అవ్వడం ఖాయమని అనుకున్నారంతా. అయితే ఫ్యామిలీ వీక్ తర్వాత నుంచి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోవడంతో పాటు నెగటివిటీ పెరగడంతో శివాజీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. అదే టైంలో పల్లవి ప్రశాంత్ పుంజుకోవడంతో పాటు శివాజీ మద్దతు కూడా కూడగట్టుకోవడంతో శివాజీ మూడో స్థానానికి వెళ్లారు. పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా అమర్దీప్ రన్నర్ అయిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఆ అమ్మాయి ఫోటో అమ్మాయిది కాదు, వాళ్ళ చిన్నబ్బాయిదేనట.